మరోవైపు చంద్రబాబుకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదన్నారు మంత్రి కేటీఆర్. అయితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లాగే బాబును చూస్తామని అన్నారు. టీడీపీ పేరును పీడీపీగా మార్చుకుంటే బాగుంటుందని సూచించారు మంత్రి. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మొన్న చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు, నాకు హైదరాబాద్ నుంచి పరిపాలిస్తుంటే పక్క దేశం నుంచి పరిపాలిస్తున్నట్టున్నదని చంద్రబాబు నాయుడు గారు మొన్ననే సెలవిచ్చారు. మేము వారికి గతంలోనూ విజ్ఞప్తి చేశాం, ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ పార్టీ పేరు టీడీపీ ఏదైతే ఉన్నదో అది మార్చుకొని పీడీపీగా పెట్టుకొని పక్క దేశం పార్టీగా పెట్టుకుంటే బాగుంటుంది. మా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదు. ఆయన మాకు సిద్ధరామయ్య గారు ఎంతనో, దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఎంతనో, ఈయన కూడా మాకు అంతే. వస్తే రావచ్చు, పోతే పోవచ్చు, మాకు పోయేది ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పర్యటనలో ఖచ్చితంగా 2 ప్రశ్నలకు మాత్రం ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు కృష్ణపట్నంలో, అదే రకంగా హిందూజా విద్యుత్ కేంద్రంలో, ఈ 2 చోట్ల కూడా మరి ఈరోజు తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈరోజు కృష్ణానది జలాలను తెలంగాణ వినియోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు మీరు కావాలని శ్రీశైలంను, నాగార్జున సాగర్ను 2 ప్రాజెక్టులను కూడా కృష్ణా రివర్ వ్యాలీ బోర్డు అథారిటీలోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు లేఖలు రాయడం తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునే కుట్ర కాదా? ఈ 2 ప్రశ్నలకు కూడా మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.